ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. పాస్కకాలపు 5వ ఆదివారము. ప్రియమిత్రులారా, ఈ రోజునకు కేటాయించిన సువార్త గ్రంథ పఠనం 4:30 వచనాలు మాత్రమే. యోహాను సువార్త 13వ అధ్యాయం 31 నుండి 33a, 34 నుండి 35 వరకు. అయినా వీటిలో చాలా భావగర్భితమైన ప్రయోగాలు ఉన్నాయి. వాటిపై మనం ఇప్పుడు ప్రార్థనాపూర్వకముగా ధ్యానించుదాం. ఈ 4:30 వచనాలలో క్రీస్తు 3 ప్రధాన అంశాలను పేర్కొన్నాడు. 1, మనుష్య కుమారుడు మహిమపరుపబడి ఉన్నాడు అనే అంశం. ఇక్కడ మనుష్య కుమారుడు అంటే నరావతారుడైన దేవుడు. అతడు దేవుని వాహనమైన మేఘాలపై ప్రయాణించి మహావైభవంగా మన మధ్యకు వస్తాడు. 2, క్రీస్తు ఈ లోకమును వీడి వెళ్ళిపోనున్నాడు అనే విషయం. 3, క్రీస్తు ప్రేమించినట్లే ఆయన శిష్యులను పరస్పర ప్రేమ కలిగి జీవించవలెను అనెడు ప్రేమాజ్ఞను జారీ చేసిన సంగతి. మనమిప్పుడు పాస్క కాలంలో ఉన్నాం. ఇదే క్రీస్తు మహిమపరుపబడిన కాలం. నేటి సువార్త గ్రంథ పఠనం ప్రకారం క్రీస్తు శ్రమల గడియ నుండే ఆయనకు మహిమ చేకూరినట్లు తెలుస్తుంది. వేదపరంగా యోచిస్తే పాస్క పరమరహస్యములో క్రీస్తు శ్రమలను ఆయన మహిమయును ఒకే ఒక సంఘటనంగా ముడిపడి ఉన్నాయి. వీటిలో ఒకదాని నుండి వేరొక దానిని వేరు చేయటానికి వీలు లేదు. ఈ సత్యమును యేసు ప్రభువు వెల్లడించిన తీరు ఇది. ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరుపబడి ఉన్నాడు. ఆయన యందు దేవుడు కూడా మహిమపరుపబడెను అని పలికాడు. యోహాను 13:31. ఈ వచనంలో ఇప్పుడు అనే ప్రయోగం యోధా ఇస్కారియోతునకు అన్వయం. ఆ సమయములోనే యోధా ఇస్కారియోతు రొట్టె ముక్కను తీసుకొని వారు పాస్క విందును ఆరగించే పైగది నుండి వెంటనే బయటకు వెళ్ళిపోయాడు. క్రీస్తును శత్రువుల చేతికి అప్పగించే ప్రయత్నములో అతడు మునిగిపోయాడు. యోహాను 13:30. అనగా క్రీస్తునకు ఆయన శత్రువుల చేతిలో హింసలు అనుభవించే గడియ ఆసన్నమైనది. ఈ క్షణము నుండే క్రీస్తు మహిమపరుపబడే క్రియ ప్రారంభమయ్యింది. ఈ కారణం చేతనే యోహాను సువార్తకారుడు క్రీస్తు శ్రమలు అనుభవించిన తరువాత ఉత్థానుడై మహిమపరుపబడ్డాడు అని వ్రాయలేదు. కానీ క్రీస్తు శ్రమల తరుణం నుండే తన మహిమలో ప్రవేశించాడు అని వివరించాడు. యోహాను ప్రకారం క్రీస్తు మానవుల మీది ప్రేమతో వారి రక్షణం కొరకు శ్రమల ద్వారా మరణములో ప్రవేశించటానికి అంగీకరించటమే మహా ఔదార్యం. అది త్యాగముతో కూడిన రక్షణ కార్యం. ఇది అపారమైన దివ్య హృదయ ప్రేమ. ఇదియే మహిమాన్విత ప్రేమ. ఈ త్యాగకృత్యమే ఆయన మహిమ. దీని ద్వారానే క్రీస్తు తన మహిమను ఈ లోకానికి ప్రత్యక్షపరచాడు. దేవుని మహిమ అనేది మానవులపై ప్రేమ చూపే మహిమే అని వ్యక్తమవుతుంది. అదే రీతిగా క్రీస్తు మహిమ కూడా ప్రేమ చూపే మహిమే. క్రీస్తు పరమపితను ప్రేమించాడు. పితచిత్తమును చిత్తశుద్ధితోనూ ఉదార బుద్ధితోనూ సంపూర్తిగా నెరవేర్చాడు. క్రీస్తు మానవులమైన మనలను కూడా హృదయమారా ప్రేమించాడు. మంచి కాపరిగా మన కొరకు తన ప్రాణమును కూడా ధారవోశాడు. అందువలన క్రీస్తు తన శ్రమల యందే మహిమను పొందాడు. ఆయన కనబరచిన ఈ త్యాగ నిరతి వలన తండ్రి కూడా మహిమను పొందాడు. కనుక తండ్రి కుమారులు ఇరువురును మహిమను పొందటానికి క్రీస్తు శ్రమల సమయం ఒక ఆరంభం మాత్రమే. అదే రక్షణ గడియ. అందుచేతనే క్రీస్తు భవిష్యత్తులో పొందబోయే
మహిమను గూర్చి కూడా ప్రస్తావించాడు రచయిత. నాయందు దేవుడు మహిమ పరుపబడిన మహిమ పరుపబడని ఎడల దేవుడు కూడా నాయందు దేవుడు మహిమ పరుపబడిన ఎడల దేవుడు కూడా తన యందు నన్ను మహిమపరుస్తాడు, వెంటనే మహిమపరుస్తాడు అని అంటూ భవిష్యత్తులో తనకు లభించనున్న మరింత మహిమను గూర్చి వివరించాడు క్రీస్తు. యోహాను 13:32. ఆ పిమ్మట క్రీస్తు తన శిష్యులను అల్లారు ముద్దుగా సంబోధిస్తూ, చిన్న బిడ్డలారా, కొంతకాలము మాత్రమే నేను మీతో ఉందును అని తాను వారిని వీడి వెళ్ళిపోతున్న విషయాన్ని వెల్లడించాడు. యోహాను 13:33a. ఇక్కడ మనం గమనించదగిన అంశం ఒకటుంది. ఒక ప్రక్క నేను మిమ్ము వీడి వెళ్ళిపోతున్నాను అని అంటూనే ఆయన వారి మధ్య శాశ్వతంగా ఉండిపోయే వేరొక విధానాన్ని సూచిస్తూ ఉన్నాడు. అందుకు ఆయన ఒక క్రొత్త ఆజ్ఞను జారీ చేశాడు. నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను, మీరు ఒకరిని ఒకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడు అని శాసించాడు. ఇంతకు ఈ శాసనం ఎందుకు జారీ చేసినట్లు? ఎందుకంటే మనం అంటూ పరస్పర ప్రేమను చూపుకుంటూ జీవిస్తే క్రీస్తు ఈ ప్రేమ రూపంలో మన మధ్యనే నెలకొని ఉంటాడు. ఆయన సాన్నిధ్యం మనతోనే ఉంటుంది. ఈ విధంగా మనతోనే ఉన్న దేవుడు మనకు అనుదినం అనుభవానికి వస్తాడు. ఉత్థాన క్రీస్తు సాన్నిధ్యం అనేక రూపాల్లో మనకు అనుభవానికి వస్తుంది. తన వాక్కులో క్రీస్తు నెలకొని ఉన్నాడు. ఆ వాక్కును చదివినప్పుడు క్రీస్తే స్వయంగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. దివ్య సత్ప్రసాదములో ఆయన యథార్థ సాన్నిధ్యం ఉంది. అలాగే క్రైస్తవులనందరినీ కలిపి ఉంచే పరస్పర ప్రేమలో క్రీస్తు ఉంటాడు. దేవుని వరప్రసాదముతో మనం సహకరించి జీవిస్తే, దేవునికి విధేయులమై ఉంటే మన విధేయతలో క్రీస్తు ఉంటాడు. క్రీస్తు నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇస్తున్నాను అని అన్నాడు. అయితే ఈ ఆజ్ఞ పూర్వ నిబంధనలో కూడా ఉంది. ఒకరోజు ఒక ధర్మశాస్త్ర బోధకుడు వచ్చి, ధర్మశాస్త్రములో అత్యంత ప్రాధాన్యం గల ఆజ్ఞ ఏమిటి అని క్రీస్తును ప్రశ్నించాడు. అప్పుడు క్రీస్తు ప్రభువు అతనికి ఇచ్చిన ప్రత్యుత్తరం ఇది: నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకొనినట్లు నీ పొరుగువారిని ప్రేమింపవలెను అను రెండవ ఆజ్ఞయు ఇట్టిదియే అని పూర్వ నిబంధనములోని శాసనాన్ని ఉదాహరించాడు క్రీస్తు. లేవియకాండం 19:18. అందువలన ఈ ప్రేమాజ్ఞ పూర్వము నుండి అమలులో ఉంది. అలాంటప్పుడు ఇది నూతన ఆజ్ఞ అని క్రీస్తు అనటములో అర్థమేమిటి? దీనిలో నూతనత్వం ఏమి ఉంది? క్రీస్తు జారీ చేసిన నూతన ఆజ్ఞలో నూతనత్వం నేను మిమ్ము ప్రేమించినట్లే, నేను ప్రేమించినట్లే అనే ప్రయోగంలో ఉంది. క్రీస్తు మనలను అమితంగా ప్రేమించాడు. మనం పాపాత్ములై ఉన్నప్పటికీ ఆయన మనలను ప్రేమించి మన నిమిత్తం ప్రాణత్యాగం చేశాడు. ఆయన మనకు ఆదర్శం. యెషయా ప్రవక్త వివరించినట్లు క్రీస్తు మన బాధలను భరించాడు, మన దుఃఖములను సహించాడు, మన తప్పిదముల కొరకు గాయపడ్డాడు, మన పాపముల కొరకు నలిగిపోయాడు. ఆయన అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగింది. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరింది. ప్రభువు మనందరి దోషములను ఆయన మీద మోపాడు అని యెషయా 53:4-6 వరకు. ఈ రీతిగా క్రీస్తు తన శిష్యులను, సమస్త మానవులను ప్రాణత్యాగంతో ప్రేమించాడు. ప్రేమకు ఎంత శక్తి ఉందో అంత శక్తితో మనలను ప్రేమించాడు. ఇదే ఆ యాజ్ఞకు నూతనత్వాన్ని దయచేసింది. కనుకనే క్రీస్తు ప్రభువు నిన్ను నీవు ప్రేమించుకొనినట్లు అనే పాత ప్రయోగాన్ని తొలగించి, నేను మిమ్ము ప్రేమించినట్లు అనే నూతన ప్రయోగాన్ని చేర్చి,
ఆ ఆజ్ఞకు నూతనత్వాన్ని దయచేశాడు. ఈ నూతన స్థితిలో మనం పరస్పర ప్రేమతో జీవించాలి. ఇది ఉత్థాన క్రీస్తు మనకు ప్రసాదించిన ప్రేమాదర్శమే నూతన ఆజ్ఞగా మారింది. దీనికి తోడు పూర్వ నిబంధనములో ఇంత ఆదర్శవంతమైన ప్రేమ ప్రదర్శింపబడలేదు. ప్రేమాజ్ఞ అయితే ఉంది కానీ ఆ ప్రేమను అమలు చేసి చూపించిన దాఖలాలు లేవు. క్రీస్తునందు మాత్రమే ప్రేమాజ్ఞ సంపూర్తిగా అమలు జరిగింది. క్రీస్తు అవధులు లేని ప్రేమతో ఈ లోక ప్రజలను ప్రేమించాడు. కనుకనే ఆయన ఒక్కడే ప్రేమ చూపటంలో మనకు ఆదర్శం. క్రీస్తు కనబరచిన ప్రేమ అపారమైనది, దాతృత్వముతో కూడినది, ఎల్లలు లేనిది, విశ్వజనీనమైనది. ఇట్టి ప్రేమ కఠిన హృదయులను కూడా కరిగించగలదు. ఈ సౌశీల్యం ఎంతో మందిలో పరివర్తనం కలిగించగలదు. క్రీస్తు ప్రేమ ఇంత అద్భుతమైనదైనప్పటికీ ఈ ప్రేమ చూపినందువలననే ఆయన కఠోరమైన శ్రమలు అనుభవించవలసి వచ్చినది. ఆయన నిరాదరణకు గురి అయ్యాడు. ప్రజలు ఆయనను దూషించారు, ఆయనను అన్యాయంగా శిక్షించారు, ఆఖరికి ఆయనను చంపివేశారు. క్రీస్తు తన ప్రేమ ద్వారా ఈ సమస్యలన్నిటినీ ప్రజల పాప పరిహారం కొరకు సహించాడు. ఆయన ప్రేమ మానవుల తిరస్కారము కంటెను అతీతమైందని, బలమైందని రుజువు చేశాడు. ఆయన ప్రేమ మరణాన్ని అధిగమించి ఉత్థానంగా మారగలదని నిరూపించాడు. కనుకనే క్రీస్తు అత్యున్నతమైన ప్రేమ ఆజ్ఞను పాటించాలని మనలను శాసిస్తూ ఉన్నాడు. అయితే బలహీన స్వభావులమైన మనకు ప్రేమాజ్ఞను పాటించటం సాధ్యం కాకపోవచ్చు. స్వార్థ బుద్ధి గల మనలో ప్రేమకు స్థానం ఉండకపోవచ్చు. అందువలన మనకు ప్రేమతో త్యాగం చేయటం వీలు పడకపోవచ్చు. ప్రేమకు బదులుగా మనం ద్వేషాగ్నులను రగిలిస్తూ ఉండవచ్చు. సమతా మమతలకు బదులుగా విభజనలను, కక్షలను, అసూయను బలపరుస్తూ ఉండవచ్చు. అందువలన మనం ప్రేమ హృదయుడైన క్రీస్తు ప్రభునిపై ఆధారపడాలి. దివ్య సత్ప్రసాదములో క్రీస్తు మనలోనికి వేంచేసినప్పుడు ఆయన హృదయ ప్రేమతో మన హృదయాలను నింపుతాడు. మన ఇరుగు పొరుగు ఎడల ప్రేమ చూపగల ఉదార స్వభావముతో మనలను నింపుతాడు. మనం ప్రేమతో ప్రేమ కొరకు జీవించేలాగా చేయూతనిస్తాడు. ఈ అవకాశమును మనస్సులో పెట్టుకొనే క్రీస్తు, మీరు పరస్పర ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలిసికొందురు అని స్పష్టంగా చెప్పి ముగించాడు. యోహాను 13:35. కనుక ఒక వ్యక్తి నిజముగా క్రీస్తు భక్తుడే అని నిరూపింపబడాలంటే అతడు సోదర ప్రేమతో జీవించేవాడై ఉండాలి. తన ప్రభువైన క్రీస్తు ఆదర్శం ప్రకారం నడుచుకోవాలి. ఆ ప్రభుని వరప్రసాద బలముతో ప్రేమ మార్గంలో ప్రయాణించాలి. అందువలన క్రైస్తవుడు అని పిలిపించుకొనడానికి బప్తిస్మం పొందితేనే చాలదు. క్రీస్తు ఆదేశం ప్రకారం, ఆయన ఆదర్శం ప్రకారం అన్యోన్య ప్రేమతో జీవించాలి. తొలి క్రైస్తవులు పరస్పర ప్రేమతో ఒక కుటుంబంగా కలిసిమెలిసి జీవించటం చూచిన అన్యులు విస్తుపోయారు. ఈ క్రీస్తు విశ్వాసులు ప్రేమతో ఎంత అన్యోన్యంగా జీవిస్తున్నారో చూడండి అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు అని మనకు తెలుస్తుంది. లోకమంతటా కాకపోయినా కానీ కనీసం మన సొంత కుటుంబ సభ్యులతో ఇంతటి అన్యోన్య ప్రేమను చూపుతూ మనం జీవించగలిగితే, మన విచారణలో ఈ ప్రేమతత్వాన్ని ప్రోత్సహించగలిగితే, మన దరిదాపుల్లో జీవిస్తున్న వారికి ఈ ఆదర్శాన్ని ఇవ్వగలిగితే ఎంత బాగుంటుందో కదా. యోచించి తగిన పరిష్కార చర్యను పాటించుదాం. ఈనాటి మొదటి పఠనం అపోస్తలుల కార్యాల నుండి గ్రహింపబడినది. అధ్యాయం 14 వచనాలు 21 నుండి 27 వరకు. పౌలు బర్నబాలు చేసిన వేదబోధ సఫలం కావటం వలన ఉత్థాన క్రీస్తు మహిమపరుపబడిన తీరును ఈ పఠనం వివరిస్తుంది. ఈ మొదటి ప్రేషిత ప్రయాణంలో
ఈ శిష్యులు తిరస్కారాన్ని ఎదుర్కొన్నారు. లుస్త్రాలో కొందరు పౌలును రాళ్లతో కొట్టారు. అయినా పౌలు భయపడలేదు. ప్రక్క నగరమైన దెర్బేకు వెళ్ళి ధైర్యంతో వేదబోధ కొనసాగించాడు. నిజమైన ప్రేషితులు దైవ సేవలో ఎన్నో బాధలు అనుభవించటం సహజమే. మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే పెక్కు ఇక్కట్లను భరింపక తప్పదు అని పౌలు క్రీస్తునందు విశ్వాసం నిలిపిన వారిని ప్రోత్సహించాడు. పౌలు బర్నబాలు ఆసియా మైనర్ ప్రాంతమంతా పర్యటించి తిరిగి వస్తూ పూర్వం తాము వేదబోధ చేసిన పట్టణాలను సందర్శించారు. ఈ తిరుగు ప్రయాణంలో క్రైస్తవ సమాజాలకు స్థానిక నాయకులను ఎన్నిక చేసి వారిపై ప్రార్థన చేసి సంఘ బాధ్యతలను వారికి అప్పగించారు. దుష్ప్రచారాలు ఎదురైనా, విమర్శలు నిరాదరణ ఎదురైనప్పటికీ క్రీస్తునందు దృఢముగా నిలువమని ప్రోత్సహించారు. ఎక్కడ నుండైతే తమ ప్రేషిత యాత్రను ప్రారంభించారో అక్కడకు తిరిగి వచ్చి ప్రేషిత సేవలో వారు ఎదుర్కొనిన సమస్యలను గూర్చి, అనేక మంది అన్యులు వారి బోధలను అంగీకరించిన విధానమును గూర్చి, ఉత్థాన క్రీస్తు తమకు తోడ్పడిన విషయమును గూర్చి వారు అంటియోకియా సంఘానికి వివరించారు. ఉత్థాన క్రీస్తు పేరిట శిష్యులు చేసిన వేద బోధలను అంగీకరించిన వారు కొందరు ఉన్నప్పటికీ వారిని తిరస్కరించి హింసించిన వారు కూడా ఉన్నారని ఎంతో ఆసక్తితో తెలియజెప్పారు. అయినా ఉత్థాన క్రీస్తు శక్తి వలనను ఆయన వరప్రసాద బలము వలనను ఎన్నెన్నో అవరోధాలను అధిగమించామని వారు తేటతెల్లం చేశారు. అంటియోకియాలోని క్రీస్తు సంఘములోని ప్రజలందరినీ ఒక చోట సమావేశపరచి దేవుడు వారితో ఉండి చేసినదంతయు అన్యులు విశ్వసించుటకు ఉత్థాన క్రీస్తు ద్వారమును ఎట్లు తెరచినదియు వారికి తెలియజేశారు. అపోస్తలుల కార్యాలు 14:27. ఇదంతా ఉత్థాన క్రీస్తు వలన లభించిన ప్రతిఫలమేనని వారు నమ్మకమును వెల్లడించారు. ఈ రీతిగా క్రీస్తు శిష్యుల వేద బోధల ద్వారా కూడా ఉత్థాన క్రీస్తు మహిమపరుపబడ్డాడు. దీనిని బట్టి ఉత్థాన క్రీస్తు ప్రేమ సకల జాతి జనుల కొరకు ఉద్దేశింపబడినది అనే అంశం లోక విదితమయ్యింది. యూదులు, యోధ మతాభిమానులైన గ్రీకులు, అన్య దైవములను కొలిచే గ్రీకులు ఇంకా తదితరులను దైవవాక్కును ఆలకించారు. దైవవాక్కును వినగానే వారి హృదయాలు కరిగిపోయాయి. తద్వారా ప్రభువు వారి మధ్య అద్భుత కార్యాలను నిర్వహించాడు. ఉత్థాన క్రీస్తు విశ్వజనులందరి వాడు అనే విషయమును తెలుసుకొని వారంతా ఆనందించారు. అందువలన ఈ లోక ప్రజలందరినీ ఐక్యమనర్చి వారందరినీ ఒక త్రాటి మీద నడపాలంటే అది ఒక్క ఉత్థాన క్రీస్తునకు మాత్రమే సాధ్యపడుతుంది. అది ఆయన కృపావరం. ఆయన ముందు ఏ నరక శక్తియు నిలువజాలదు. ఆయనే నరులందరి ఏకైక కాపరి, మానవులంతా ఆయన పోషించి కాపాడే ఏకైక ప్రజ. వీరంతా ఉత్థాన క్రీస్తునందు దైవ ప్రజల సమాజం. వీరే విశ్వశ్రీ సభ. నేటి రెండవ పఠనం దర్శన గ్రంథములోని భాగం, అధ్యాయం 21, 1 నుండి 5వ వచనం వరకు. ఈ పఠనం క్రొత్త దివి, క్రొత్త భూమిని గూర్చి మాట్లాడుతుంది. ఈ భాగములో దేవుని నుండి దిగివచ్చిన క్రొత్త యెరూషలేమును నేను చూచాను అని గ్రంథకర్త వెల్లడించాడు. పవిత్ర నగరమైన నూతన యెరూషలేము తన భర్తను చేరబోవుటకు వస్త్రధారణము వనర్చుకొని సిద్ధపడిన యువతి వలె ఉండెను అని వివరింపబడినది. దర్శన గ్రంథం 21:2. ఈనాటి మొదటి పఠనం కష్టాలలో ఉన్న శ్రీసభను వివరిస్తే, నేటి రెండవ పఠనం మోక్షానికి చేరుకున్న శ్రీసభను వివరిస్తుంది. భూమి సముద్రం అదృశ్యమయ్యాయి అని యోహాను చెప్పాడు. దర్శన గ్రంథం 21:1. ఈ మాటల భావం ఏమిటి? మోక్షములో పాపానికి కానీ సాతానుకు కానీ స్థానం లేదు అని చెబుతున్నాడు యోహాను. దర్శన గ్రంథములో భూమి అంటే పాపం అని అర్థం. భూమి పాపపు మానవుల నివాసం గనుక
భూమిని పాపంతో పోల్చాడు. సముద్రం అంటే సాతాను అని అర్థం. పూర్వకాలంలో ప్రజలు సముద్రాన్ని భయంకరమైన భూతానికి నివాస కేంద్రంగా భావించారు. యోబు గ్రంథంలో ఇట్లు ఉంది: ప్రభు, నేనేమి సముద్రమును అని అనుకుంటున్నావా, లేక సముద్ర భూతమును అని అనుకుంటున్నావా అని భక్తుడు ప్రశ్నించాడు. యోబు 7:12. అదే రీతిగా దర్శన గ్రంథం కూడా సముద్రములో నుండి ఒక మృగము వచ్చుట గమనించి తిని దాని తలపై ఒక దుష్టనామము వ్రాయబడి ఉండెను అని పేర్కొన్నది. ఈ విధంగా సముద్రం దుష్టభూతమును సూచిస్తుంది. భూమి అదృశ్యమైంది అని అంటే పాపము, పాప ఫలంగా వచ్చిన జబ్బు, దుఃఖము, మరణము మొదలైనవన్నీ అదృశ్యమయ్యాయి అని అర్థం. ఆ పిమ్మట యోహాను దేవుడు ప్రజల కన్నీటిని తుడిచివేస్తాడని తెలియజేశాడు. ఒక తల్లి తాను కనుకొనిన బిడ్డ ఏడ్చుకుంటూ కన్నీరు కార్చుకుంటూ ఇంటికి తిరిగి వస్తే ఆ కన్నీటిని తుడిచినట్లు ప్రభువు మోక్షానికి చేరుకొనిన సకల జాతి ప్రజల కన్నీటిని తుడిచివేస్తాడు అని యెషయా ప్రవచనాన్ని ఉదాహరించాడు రచయిత. ఇది నూతన జీవితం. క్రీస్తు ఉత్థానం ద్వారా పాపం అంతరించిపోగా పవిత్రమైన మోక్షరాజ్యం ప్రారంభమైంది. అనగా క్రీస్తు ఉత్థానం ద్వారా నూతన భూస్వర్గం ఏర్పడింది. మానవులంతా ఉత్థాన క్రీస్తునందు అన్యోన్య ప్రేమతో ఐక్యమయ్యే అవకాశం లభించింది. జగమంతా ఏకకంఠముతో ఉత్థాన క్రీస్తును పరలోక పితను మహిమపరచే తరుణం సమకూడింది. ఈ విషయాన్ని దార్శనికుడు ఇట్లు వర్ణించాడు: క్రీస్తు తన మరణోత్థానాల మూలముగా సాధించిన రక్షణం ద్వారా దేవుడు మానవులతోనే నివసిస్తూ ఉంటాడు. వారే ఆయనకు ఆలయం, వారే ఆయన ప్రజలు, స్వయముగా దేవుడే వారితో ఉంటాడు, ఆయన వారికి దేవుడవుతాడు అని దర్శన గ్రంథం పేర్కొంది. 21:3. దీనికి ప్రతిఫలం ఏమిటనగా మానవుల నేత్రముల నుండి వెలువడు బాష్పములను దేవుడు తుడిచివేస్తాడు. ఇక మృత్యువు కానీ, దుఃఖము కానీ, బాధ కానీ, ఏడ్పు కానీ ఏమాత్రము ఉండబోదు, పాతవన్నీయు గతించినవి అని దర్శన గ్రంథం 21:4. క్రీస్తు ఉత్థానం ద్వారా ఈ ప్రపంచంలో ఇంత మార్పు వచ్చినది. నూతన జీవితానికి పునాదులు పడ్డాయి. ఉత్థాన ప్రభువు వలన మానవ లోకమంతా నవీనమై ప్రకాశిస్తూ ఉంది. కనుకనే స్వర్గమందు సింహాసనాసీనుడైన ప్రభువు ఇప్పుడు అన్నిటినీ క్రొత్తగా సృజిస్తాడు అని పలికాడు. ఇది నిజము, విశ్వసనీయమైన విషయము. కనుక దీనిని వ్రాతపూర్వకముగా లిఖించి ఉంచుము అను ఆదేశము వినిపించినదని దార్శనికుడు పేర్కొన్నాడు. దర్శన గ్రంథం 21:5. అవును, పరలోకపిత చేసిన మొట్టమొదటి నవీకరణం యేసుక్రీస్తు పునరుత్థానమే. ఆయన పొందిన స్వర్గీయ మహిమయే దేవుడు సమకూర్చిన నూతనత్వం. ఈ ఉత్థాన ప్రభుని నూతనత్వములోనే మనమంతా భాగస్థులమవుతూ ఉన్నాము. దర్శన గ్రంథం మన స్వర్గ మహిమను మన దృష్టికి తెస్తుంది. ఆ ఆనందముతోనే మనం ఉత్సాహంగా ముందుకు పోతాం. ఉత్థాన క్రీస్తు మనకు ఆదర్శంగా వసగిన నూతన ఆజ్ఞను పాటిస్తాం. క్రీస్తు మన కొరకు ప్రేమతో ఆత్మార్పణం చేసుకొన్నాడు. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఒకరినొకరం ప్రేమించాలి. మన కొరకు క్రీస్తు చేసిన ప్రాణత్యాగమే ఆయన ప్రేమలో క్రొత్తదనం. ఆయన మనలను శాయశక్తులా ప్రేమించాడు. అదే ప్రేమలో మనం కొనసాగాలని నేర్పాడు. అప్పుడు ఆనందమయమైన నూతన జీవితం మన సొంతం అవుతుంది. క్రీస్తు ప్రేమ ద్వారా మనమందరమును రూపాంతరం చెందుతాం. అపారమైన క్రీస్తు ప్రేమకు ఉన్న అనంత శక్తి ఇదే. ఉత్థాన క్రీస్తు వాక్య ధ్యానములో భక్తి విశ్వాసాలతో పాల్గొనిన మా శ్రోతలను సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ సదా దీవించి కాపాడునుగాక. ఈనాటి మాట ఇది. క్రీస్తు మనకు వసగిన ప్రేమాదర్శమే మన ఎదలోని క్రీస్తు ప్రేమకు నిదర్శనము.